నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. కార్తీక పురాణం 13వ రోజు పారాయణం. విష్ణుమూర్తి దూర్వాసునితో ఇలా చెప్తున్నారు. దుర్వాస, బ్రాహ్మణుడవైన నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విచారగ్రస్తుడై ప్రాయోపవిష్టునిలాగా బ్రాహ్మణ పరివేష్టితుడై ఉన్నాడు. నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తరుముతోంది అని దుఃఖిస్తున్నాడు. రాజైనందుకు గాను గో బ్రాహ్మణ రక్షణ తన ప్రథమ కర్తవ్యమే ఉండగా విప్రుడవైన నీకు విపత్తి కలిగినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు. రాజు దండనీతితోనే ధర్మ పరిపాలనము చేయాలి, కానీ బ్రాహ్మణుని మాత్రం దండించకూడదు. దోషి అయిన బ్రాహ్మణుని వేద విధులు, సత్యధర్మ నిరతులు, లోభ దంభ శూన్యులు అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలి. బ్రాహ్మణుడు పాపమును చేసి ప్రాయశ్చితమును చేసుకోనప్పుడు ధనహరణము లేదా వస్త్రహరణము, స్థానభ్రష్టత్వము మొదలైన విధులతో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప రాజు శిక్షించకూడదు. తాను స్వయంగా బ్రాహ్మణుని చంపినా, తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడినా, ఇతరులచే తాను చంపించినా కూడా బ్రహ్మహత్య పాతకం కలుగుతుంది అని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అందుచేత మహాభక్తుడైన ఆ అంబరీషుడు బ్రాహ్మణుడవైన నీకు తన వల్లనే ప్రాణాపాయకరమైన సుదర్శన వేధ కలిగినందుకు ఖిన్నుడై ఉన్నాడు. కాబట్టి నీవు తక్షణమే అంబరీషుని దగ్గరకు వెళ్ళు. తద్వారా మీ ఇద్దరికీ కూడా శుభం కలుగుతుంది అని విష్ణువు చెప్పగానే దూర్వాసుడు అంబరీషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కరింపబడింది. భయగ్రస్తుడైన దూర్వాసుని అతని మీదకి రానున్న సుదర్శనాన్ని చూడగానే అంబరీషుడు ఆ చక్రానికి ఎదురెళ్ళి, ఓ సుదర్శన చక్రమా, నన్ను మన్నించు. భయభ్రాంతుడైన వానిని, అందున బ్రాహ్మణుని ఇలా క్రూరంగా హింసించడం న్యాయం కాదు అంటూనే ఇంకా ఇలా చెప్పసాగాడు. ఓ విష్ణు చక్రమా, ఆగు. ఈ బ్రాహ్మణ వధ నీకు తగదు. చంపడమే ప్రధానం అనుకుంటే నన్ను చంపు. ఈ దూర్వాసుని వదలని పక్షంలో నీతో యుద్ధానికైనా సరే నేను సిద్ధంగానే ఉన్నాను. రాజులకి యుద్ధమే ధర్మము కాని యాచన చేయడం ధర్మం కాదు. విష్ణువు ఆయుధానివైన నీవు నాకు దైవ స్వరూపానివే కనుక నిన్ను ప్రార్థించడంలో తప్పులేదు. అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదిరించక తప్పదు. నిన్ను జయించగలిగిందంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలుసు. అయినా నా బలపరాక్రమాలను కూడా ఒక్కసారి రుచి చూడు. మరికొన్నాళ్ల పాటు ఆ శ్రీహరి హస్తాలలో బ్రతికి ఉండదలుచుకుంటే శరణాగతుడైన దూర్వాసుని వదిలిపెట్టి వెళ్ళిపో. లేదంటే నిన్ను ఖచ్చితంగా నేలకూలుస్తాను అని క్షాత్రధర్మ పాలనకై తనకి దూర్వాసునికి మధ్య ధనుర్ధారి అయి నిలబడ్డ అంబరీషుణ్ణి ఆప్యాయంగా చూసి అతని ధర్మ నిర్వహణను మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా పలుకసాగింది. అంబరీష, నాతో యుద్ధం అంటే సంబరం అనుకుంటున్నావా? మహాబల మదమత్తులైన మధుకైటబుల్ని, దేవతలందరికీ అజేయులైన మరెందరో రాక్షసుల్ని అవలీలగా నాశనం చేశాను నేను. ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరి చూడడానికైనా సమస్త ప్రపంచము కంపించిపోతుందో అటువంటి బ్రహ్మ తేజోమూర్తి అయిన ఈ దూర్వాసుడు ఇప్పుడిలా దిక్కులేక దీనుడై అవస్థ పడుతున్నాడంటే అది నా ప్రతాపమే అని మర్చిపోకు. ఉభయ తేజస్సంపన్నుడై దూర్వాసుడే నాకు భయపడుతూ ఉండగా కేవలం క్షత్రియ అహంకార కారకమైన ఏకైక శివతేజోమూర్తివి నువ్వు నన్నేం చేయగలవు? క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలే కానీ ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు. విష్ణు భక్తుడివి కాబట్టి ఇంతవరకు నిన్ను సహించాను. లేనిపోని బీరాలకు పోయి వృధాగా ప్రాణాలను పోగొట్టుకోకు అన్నాడు. ఈ మాటలతో అంబరీషుడి కళ్ళు ఎరుపెక్కాయి. ఏమిటి సుదర్శన, ఎక్కువ మాట్లాడుతున్నావు? నా దైవమైన హరి ఆయుధానివి అని ఇంతవరకు ఊరుకున్నాను. లేకుంటే నా బాణాలతో నిన్నెప్పుడో 100 ముక్కలు చేసి ఉండేవాణ్ణి. దేవ బ్రాహ్మణులపైన, స్త్రీలు శిశువుల మీద, ఆవుల మీద నేను బాణప్రయోగం చెయ్యను. నువ్వు దేవతవైన కారణంగా నీవింకా నా క్రూర రాచఘాతాల రుచి తెలియపరచలేదు. నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలుంటే నీ దివ్యత్వాన్ని విడిచి ధర్మయుతంగా పురుష రూపుడివై యుద్ధం చేయి అంటూ ఆ సుదర్శనం యొక్క పాదాలపైకి ఏకకాలంలో 20 బాణాలను వేశాడు అంబరీషుడు. అతని పౌరుషానికి, ధర్మరక్షణ దీక్షలో దైవానికైనా జంకని క్షాత్రానికి సంతోషించిన సుదర్శన చక్రం సరూపితమై దరహాసం చేస్తూ, రాజా, శ్రీహరి నీ సంరక్షణ నిమిత్తమే నన్ను నియంత్రించాడు, కానీ నీతో కయ్యానికి కాదు. పరీక్షించేందుకు అలా ప్రసంగించానే కానీ విష్ణు భక్తులతో నేనెప్పుడూ విరోధపడను. నీ కోరిక ప్రకారమే శరణాగ్నితుడైన దూర్వాసుణ్ణి వదిలివేస్తున్నాను అని చెప్పి అంబరీషుని ఆలింగనం చేసుకున్నాడు. అంతటితో అంబరీషుడు ఆనందితుడై, సుదర్శన,
నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు. భక్తులను పాలించడంలోనూ రాక్షసులను సంహరించడంలోనూ విష్ణుతుల్య ప్రకాశమానము ప్రాణప్రయాణ కష్టహరణ శీలము అయిన నీ ఉత్కృష్టతకు ఇవే నా నమస్కారాలు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు. సంతసించిన సుదర్శనుడు అంబరీషుని లేవనెత్తి అభినందించి దీవించి అదృశ్యుడయ్యాడు. కలియుగ కార్తీకములో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివినా విన్నా అనేక భోగాలను అనుభవించి అంత్యాన ఉత్తమగతులను పొందుతారు. కార్తీక పురాణం 13వ రోజు పారాయణం సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. కార్తీక పురాణంలోని మిగిలిన అధ్యాయాలను కూడా చూడాలి అనుకుంటే మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. తిరిగి రేపటి రోజు పారాయణంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.